17వ భాగంలో చాస్టిటీ బెల్ట్తో బాధించబడిన ఒక స్త్రీ కథ చెప్పాను. ఆమెకి చెడు పనులు పాపకార్యాలు చేయాల్సిన కోరిక ఉన్నదో లేదో అన్నది తెలియదు, కానీ ఆ పరికరం వలన ఆమెకి చెయ్యాలన్న తపన, దాని ద్వారా భర్త మీద ప్రతీకారం తీసుకోవాల్సిన భావన కలిగి ఆ జన్మలో ఆ భావన స్థిరపడింది. కర్మలో ఎప్పుడు భావన వల్లనే ఏర్పడుతుంది. మానసికంగా కలిగి స్థిరపడిపోయే భావాలే అసలు కర్మలు. అవే బంధాలు అవుతాయి. ఆ జన్మలో ఆత్మ ఆ విధంగా బాధింపబడబట్టి దాన్ని శిక్షగా ఈ జన్మలో అతడు నపుంసకుడయ్యాడు. ఆమెకి ఆనాడు అతన్ని ప్రతీకారంతో శిక్షించాలన్న కోరిక ఉండబట్టి అవకాశం ఈ విధంగా ప్రకృతి లేదా కర్మబంధం ఆమెకి తిరిగి ప్రసాదించింది. అది పూర్తయితే కానీ ఎన్ని జన్మలు గడిచిన ఆత్మకి శుద్ధి జరగదు. ఈ విషయం అర్థమయ్యేందుకు ఇంకో చిన్న కథ ఉంది. హిందూ పురాణంలో ఒక పూజారి, ఒక వేశ్య కథ ఉంటుంది. వేశ్యకి ఇంటికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. పూజారి ఇంటి ఎదురుకుండానే ఉంటుంది కాబట్టి పూజారి చూసి, అయ్యో ఆమె ఇంత పాపకార్యం చేస్తుంది, ఆమెకి ఈ పాపాలకి నరకానికి వెళ్తుందని బాధపడుతుంటాడు. ఆ వేశ్యేమో, అయ్యో ఇతను పూజారి ఎంత పుణ్యం చేసుకున్నాడు, పూజలు చేస్తున్నాడు, అతను స్వర్గానికి వెళ్తుంది అనుకుంటుంది. ఆ భావన దానివలన చనిపోయిన తర్వాత పూజారి అంతా నరకానికి, వేశ్యేమో స్వర్గానికి వెళ్తుంది. ఎందుకు అంటే ఆమె తన వృత్తి చేస్తున్న ఆమె చేసిన పాపం కోసం పశ్చాత్తాపడుతూ నిన్ను చూసి, అయ్యో నేను అతనిలాగా పుణ్యం చేయట్లేదని బాధపడింది. అందువలన ఆమెకు స్వర్గం ప్రాప్తించింది. నువ్వేమో పూజలు చేసుకుంటూ పుణ్యం చేసుకుంటూ కూడా ఆమె పాపం చేస్తుంది అని ఆమెను అంటున్నావు అని ఆమె గురించి తలుచుకోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్తున్నావు అనేది ఒక కథ మన పురాణాల్లో ఉంటుంది. అంటే భావన వలన మనకు బంధాలు కర్మలు తగులుతాయని ఈ కథ చెప్తుంది. శంకరాచార్యులు వివేక చూడమణిలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పారు. అలాగే మనసే బంధానికి కారణమని యోగ వాసిష్టంలో కూడా వివరించబడింది. పగ తీర్చుకోవడం కోసం ఆమె జన్మించింది, ఆమె పగ తీరింది, ఆత్మోన్నతి కలిగింది. కానీ ఆమెకి తన ప్రియుడికి భార్య ఉంది, ఆమెకి ద్రోహం చేయకూడదనే దయాగుణం ఉంది. దానివలన ఆమె తన కోరికలన్నింటినీ త్యాగం చేయడం జరిగింది. పగ మీదే కానీ ప్రతీకారం నాది, నాకు వదిలేయండి, అమలు పరుస్తాను, ఎవరు పాపం చేసినా ద్రోహం వాళ్ళకి శిక్ష వేస్తానని క్రీస్తు చెప్తారు. అలాగే మన కృష్ణుడు కూడా చెప్తాడు, కర్మల యందే నీకు అధికారం ఉన్నది, కర్మ ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు అని. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.